అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కమ్మెల శ్రీధర్, రోబోటిక్ యూరాలజిస్ట్, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జన్, అలాగే మైక్రో సర్జికల్ ఆండ్రాలజిస్ట్. మీ అందరికీ గత 20 సంవత్సరాలుగా వైద్య రంగంలో విశిష్టమైనటువంటి సేవలు అందించడమే కాకుండా సామాజిక మాధ్యమాల్లో కూడా అనేక ఎడ్యుకేషనల్ కార్యక్రమాలు చేస్తూ మిమ్మల్ని చైతన్యపరచడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాం. అయితే నా యొక్క పుట్టుపూర్వోత్తరాలు కానీ లేక నా యొక్క ఎదుగుదలలో నా కుటుంబ సభ్యులు లేక నా తల్లిదండ్రులు చేసినటువంటి అవిరళ కృషిని గురించి నేను వివరించదలుచుకున్నాను. నా తండ్రి గారు శ్రీ కమ్మెల వెంకటేశ్వర్ గారు పెసల్లంక అనే గ్రామం, కొల్లూరు మండలం, గుంటూరు జిల్లా వాస్తవ్యులు. ఆ గ్రామం లోపల సరైనటువంటి రోడ్డు లేదు, ఒక స్కూల్ లేదు, కనీసం 8 కిలోమీటర్లు నడిస్తే తప్ప స్కూల్ అందుబాటులో లేదు. వర్షం వస్తే దారులు మూసుకుపోతాయి. ఈత కొట్టుకుంటూ టౌన్ చేరుకున్నటువంటి దుర్భర పరిస్థితులు. అయినా సరే ఆయనలో చదువుకోవాలనే పట్టుదల కానీ లేక విద్యావంతులు కావాలి, ఆ గ్రామం నుంచి ఇంతవరకు చదువుకున్న వాళ్ళు లేరు, నేనే మొట్టమొదటి వాడిని కావాలి అని ఆయన పడిన తపన కడు నిరుపేదైనప్పటికీ కూడా దాన్ని సఫలీకృతం చేసుకోగలిగారు. ఆయన దగ్గర డబ్బులు లేవు, చదువుకోవడానికి కానీ పుస్తకాలు లేవు, ఫీజు కట్టడానికి కూడా స్తోమత లేదు. ఆ సందర్భంలో ఇతరుల ఇళ్లలో పనులు చేసుకుంటూ ఒక పార్ట్ టైము రోజు కూలీగా పనిచేస్తూ స్కూల్ సమయంలో చదువుకుంటూ ఆ విధంగా హై స్కూలులో ఉన్నటువంటి ఆ విద్యను అభ్యసించడం జరిగింది. ఆ తర్వాత ఆయనకు వచ్చిన ర్యాంకులు కానీ గొప్ప మార్క్స్ చూసి కొంతమంది ఆర్థిక సాయం చేయడంతో ఇంటర్మీడియట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా ఎదుగుతూ స్కాలర్షిప్ యొక్క సహాయంతో ఆయన ఇంజనీరింగ్ కంప్లీట్ చేశారు. మెకానికల్ ఇంజనీరింగ్లో ప్రావీణ్యత పొందారు. ఆ సమయంలో ఉన్న పరిస్థితులకి వారు పాలిటెక్నిక్ కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు. వృత్తిరీత్యా అనేక ప్రదేశాల్లో పనిచేయడం, ట్రాన్స్ఫర్ కావడం అనేది ప్రభుత్వ ఉద్యోగాల్లో సహజమే. ఆయన ఎక్కువ కాలం వారి కెరీర్లో హైదరాబాద్లోనే పనిచేశారు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ తన యొక్క విద్యార్థుల యొక్క మన్నలను చూరగొంటూ ఆయన ఎక్కడ పనిచేస్తుంటే అక్కడ 100% ఫస్ట్ క్లాస్ వచ్చే ఎక్స్పీరియన్స్ ఉంది. అందుకే ఆయన ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేస్తే విద్యార్థులు స్ట్రైక్ చేసేవాళ్ళంట. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ దగ్గరికి వెళ్ళి ఆ ట్రాన్స్ఫర్ని రద్దు చేయించుకొని అక్కడే ఉంచాలని తాపత్రయపడేవాళ్ళు. అంతటి గొప్ప మానవతావాది, విద్యావంతుడు, చక్కటి అధ్యాపకుడు, పిల్లలందరూ కూడా స్నేహితులుగా బిహేవ్ చేస్తూ వాళ్ళ నుంచి బెస్ట్ అవుట్పుట్ తీసుకున్నటువంటి చాకచక్యం కలిగినటువంటి నేర్పరి. అలాంటి తండ్రి నాకు ఉండడం నా అదృష్టం. ఎందుకంటే ఆయన ఓనవాళ్ళతోనే కష్టపడి గుణం కానీ లేక ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉండడం కానీ, ఎంత కష్టాన్నైనా ఢీకొనేటువంటి శక్తి సామర్థ్యాలను కానీ, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కానీ రంగరించిపోశారు. నా తల్లిగారు శ్రీమతి కమ్మెల వెంకటేశ్వర గారు, వారు కూడా చేదోడు వాదోడుగా ఉంటూ మాకు చిన్నతనంలో ఎటువంటి కష్టం తెలియకుండానే కష్టపడి పనిచేయడం అని నేర్పారు. ఇవన్నీ చూస్తుంటే చిన్నతనం నుంచి కూడా నేను అన్ని తరగతుల్లో మొట్టమొదటి ర్యాంకే వచ్చేది. అది హై స్కూల్ కానివ్వండి, ఇంటర్మీడియట్ కానివ్వండి, స్టేట్ లెవెల్ ర్యాంక్స్ వచ్చాయి. ఆ తర్వాత అత్యుత్తమ ర్యాంక్తో ఎంసెట్ ఎగ్జామ్ అంటే అప్పట్లో ఉన్నటువంటి వైద్య విద్య యొక్క ఎంట్రన్స్ పరీక్షల్లో
టాప్ ర్యాంక్లో వచ్చి గాంధీ మెడికల్ కాలేజ్ హైదరాబాద్లో ఎంబీబీఎస్లో ప్రవేశం పొందాను. ఎంబీబీఎస్లో 13 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 8 సబ్జెక్టులలో డిస్టింక్షన్తో నేను ఉత్తీర్ణయ్యాను. కాలేజ్ బెస్ట్ అవుట్గోయింగ్ స్టూడెంట్గా నేను పేరు పొందాను. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అత్యున్నత ఇన్స్టిట్యూట్లలో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ఊలాట పడేవాడిని. ఆ లిస్టులో మొట్టమొదటిగా చండీగఢ్లో ఉన్నటువంటి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ అంటారు, దాని పేరే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, లేక పీజీఐ చండీగఢ్ అంటారు. అందులో 1 లేక 2 సీట్లు ఉంటాయి. అవి మెరిట్ వాళ్ళకే వస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మెడికల్ కాలేజ్లో ఉన్న టాపర్స్ కూడా దానికోసం పోటీ పడతారు. మరి అంతటి ఇన్స్టిట్యూట్ని చదవగలనా అనే ఒక సందేహం నాలో ఉండేది. అయినా సరే కఠోరమైన దీక్ష, దృఢ నిశ్చయము, వజ్ర సంకల్పము, మా తండ్రి గారి యొక్క ప్రోత్సాహము నన్ను ఆ దిశగా నడిపించాయి. పీజీఐ చండీగఢ్లో జరిగినటువంటి జాతీయ ఎంట్రన్స్లో నేను మొట్టమొదటి ర్యాంక్ సంపాదించడం అనేది నాకే ఆశ్చర్యం కలిగించింది. అది ఒక కళగా అనిపించిన నిజమైన తర్వాత తెలుసుకున్నాను. అందులో నాకు ఇష్టమైనటువంటి ఎంఎస్ జనరల్ సర్జరీ అనే సబ్జెక్ట్ ఎంచుకొని ఆ 3 ఇయర్స్ కోర్సులో కూడా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణయ్యాను. ఆ సందర్భంలోనే అక్కడ సూపర్ స్పెషాలిటీస్ కొన్ని ఉంటాయి. అంటే హార్ట్ కానీ, బ్రెయిన్కి కానీ, న్యూరో సర్జరీ, కార్డియోథొరాసిక్ సర్జరీ, ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి, పీడియాట్రిక్ సర్జరీ అని, అలాగే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కూడా ఉంటుంది. ఈ అన్నింటిలోకి నన్ను అత్యంత ఆసక్తి రేకెత్తించింది కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ. అంటే ఒక వ్యక్తి దేహంలోంచి కిడ్నీని తీసుకొని దాన్ని ఇంకో వ్యక్తిలో కలపగలగడం, అది చక్కగా పనిచేసి ఆ వ్యక్తి యొక్క ప్రాణాన్ని రక్షించగలగడం, ఇది ఒక అద్భుతం. వినడానికే అవురా అనిపిస్తుంది. అలాంటిది చేసి చూపించేటువంటి సబ్జెక్ట్ నేను చేయాలి, అందులో నేను ప్రావీణ్యత పొందాలి, నేను అనేక మందికి ప్రాణదానం చేయగలగాలి అని ఆ కంకణబద్ధుండై చాలా కష్టపడి చదివి ఒకే ఒక సీటు ఉందండి, ఆ ఎంసీహెచ్ యూరాలజీ. జాతీయ లెవెల్లో పోటీపడినటువంటి వేలాది మందిలో ఆ ఒక్క సీటు నాకు దక్కిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. ఆ కోర్సును కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకొని టాప్ ర్యాంక్లో ఉత్తీర్ణయ్యాను. ఎంసీహెచ్ కోర్సులో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ ఇటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్స్లలో ఒక పోటీ జరుగుతుంది. అందులో అత్యుత్తమైనటువంటి ఎంసీహెచ్ గ్రాడ్యుయేట్ ఎవరు ఆ సంవత్సరానికి అని తేల్చడానికి మల్టీ లెవెల్ కాంటెస్ట్ ఉంటుంది. దానిలో భాగంగా పీజీఐ చండీగఢ్ నుంచి నేను ప్రాతినిధ్యం వహించాను. ఆ కాంటెస్ట్లో నేను మొట్టమొదటి ర్యాంక్లో వచ్చాను. నాకు డాక్టర్ జిఎం ఫడ్కే అనే ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు దక్కింది. ఇది నా కెరీర్లో కలికితురాయి. అయినా నేను సంతృప్తి చెందలేదు. అది జరిగినా సరే, ప్రపంచంలో ఎక్కడున్నా సరే అత్యున్నతమైనటువంటి కోర్సులు కానీ లేక ట్రైనింగ్ ప్రమాణాలు కానీ ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్లో నేను చదవగలగాలి అని అనుకున్నటువంటి ఆ తృష్ణకు మూల కారణం నా తండ్రి గారు, నా తల్లిగారు. శ్రీ కమ్మెల వెంకటేశ్వర గారు ఎప్పుడు చెప్పేవారు, మా తండ్రి గారు, ఏ దేశమేగినా ఎందుకు కాలేటినా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవాన్ని. అందుకే అమెరికాలో అడుగు పెట్టినా సరే భారతీయులుగా చాలా ఎక్కువగా కష్టపడి పనిచేస్తారు. చక్కటి విజ్ఞాన తృష్ణ కలిగిన వారు, ఎట్టి పరిస్థితి లోపల కూడా తప్పించుకునే స్వభావం లేని వాళ్ళు అని పేరు పొందాం. అక్కడ కూడా అత్యున్నత స్థాయిలో గుర్తింపు పొందాం. ఆ రోబోటిక్ సర్జరీ డెట్రాయిట్ అనే నగరంలో ఉంది. హెన్రీ ఫోర్డ్ హెల్త్ సిస్టమ్ అనే అతి గొప్ప ఇన్స్టిట్యూట్లో చేయడం జరిగింది. మనం చేతులతో చేసినటువంటి ఈ సర్జరీ ఒక రోబో సహాయంతో చేయగలగడం, చేయాలనే ఆలోచన రావడం, ఆ రోబో మనకు కట్టు బానిసలాగా పనిచేస్తుంది. మనం చేసే సర్జరీ కేవలం మంచి ఇన్స్ట్రక్షన్ తీసుకునే సర్జరీ చేస్తుంది తప్పితే అది సర్జరీ చేయలేదు. మరి దానికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలంటే మనం ఎంత క్షుణ్ణంగా పరిశీలించాలి, దానికి అవసరమైనటువంటి మెలకువలు అన్నీ నేర్చుకున్నాను. నేను ట్రైనింగ్ చేసిన 2004లో అయితే ఆ సందర్భంలో ఇండియాలో రోబో లేదు. అది 2010లో వచ్చింది. అయినప్పటికీ కూడా మన దేశంలో లేకపోయినా సరే ప్రపంచంలో ఎక్కడున్నా సరే వాటిని నేర్చుకోవాలి, వాటిలో ప్రావీణ్యత సంపాదించాలి. ఎప్పుడైనా సరే రోబో వస్తే మనం తప్పకుండా దాన్ని వాడుకునే అవకాశం వస్తుంది, ఆ వెసులుబాటు వస్తుంది. మన దేశానికి అటువంటి సదుపాయాన్ని మనం కల్పించాలనే ఒక సదుద్దేశంతో మేము చేసిన ఆ ప్రయత్నం ఫలించింది. అంతేకాకుండా మైక్రో సర్జరీ అంటారు, అంటే ఆపరేషన్ ఎలా చేస్తారు, కంటి చూపుతో చేస్తారు, లేక చిన్నపాటి మ్యాగ్నిఫికేషన్ లెన్స్తో చేస్తారు.
కానీ ఒక ఆపరేటింగ్ మైక్రోస్కోప్ 40 రెట్లు పెద్దదిగా చూపిస్తుంది. దానిలోంచి సర్జరీ చేయటం దేనికి అంటే పురుషుల్లో ఉన్నటువంటి స్పర్మ్ కండక్టింగ్ పాత్వే అంటే వీర్య కణాలు తక్కువగా ఉన్నా సరే, జీరో ఉన్నా వాటిని కలపడానికి వెంట్రుక మందం ఉండేటువంటి సన్నటి నాళాలని కలపగలగడం, అలా కలిపిన తర్వాత అందులో మళ్ళీ రంధ్రం పేటెంట్గా ఉంచగలగడం, ఇది అద్భుతమే. ఇది ఒహయో స్టేట్లో ఉన్నటువంటి క్లీవ్లాండ్ క్లినిక్ అనే గొప్ప ఇన్స్టిట్యూట్లో, అమెరికాలో టాప్ ఇన్స్టిట్యూట్ అండి, అందులో ట్రైనింగ్ చేయడం జరిగింది. అంటే నా సబ్జెక్ట్లో ఉన్నటువంటి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీ కానీ, రోబోటిక్ సర్జరీ కానీ, మైక్రో సర్జరీ కానీ, ల్యాప్రోస్కోపీ కానీ, లేక లేజర్ సర్జరీస్ కానీ అన్నిటినీ క్షుణ్ణంగా విశ్లేషించి ప్రావీణ్యత పొంది నేను చేస్తున్నటువంటి సేవలు ప్రజలు గుర్తించారు. అందుకే అనతి కాలంలోనే చాలా చక్కటి పేరు సంపాదించగలిగాం. ఎంత చదువుకున్నా సరే, ఎంత ఉన్నత స్థాయికి ఎదిగినా సరే, సామాన్య మానవుడికి అందుబాటులో ఉండమని పదే చెప్తుండేవారు మా తండ్రి గారు కమ్మెల వెంకటేశ్వర గారు. మనం ఎంత చదువుకున్నా సరే ఒక పేదవాడికి సహాయం చేయలేని రోజున అది వ్యర్థమే. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, కానీ పేదవాళ్ళకి మాత్రం కొన్నే అవకాశాలు ఉంటాయి. కాబట్టి నువ్వు వాళ్ళకి అందుబాటులో ఉండు. ఎందుకంటే మనం కడు నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళం, వాళ్ళకి తప్పకుండా నీ సేవలు అందాలి అని గుర్తు చేసినటువంటి మహామనిషి, మానవతావాది నా తండ్రి గారు. ఈ క్రమంలోనే నేను ఆల్మోస్ట్ ఒక 75,000 ఎండో యూరాలజికల్ ప్రొసీజర్స్ అంటే కిడ్నీ స్టోన్స్ యొక్క లేజర్ ప్రొసీజర్స్ కానీ, ల్యాప్రోస్కోప్స్ కానీ, ఒక 15,000 పైన మైక్రో సర్జరీస్ చేశాను, 600 పైన కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేశాను. నేను అత్యంత సక్సెస్ఫుల్ సర్జన్గా పేరు పొందాను. నేను ట్రాన్స్ప్లాంట్ చేసినటువంటి వ్యక్తులు జనరల్గా ఒక 5 నుంచి 10 సంవత్సరాలు జీవిస్తారంటే, నేను చేసిన వాళ్ళు కొంతమంది 20-23 సంవత్సరాలు కూడా ఇంకా జీవించి ఉన్నారు. వాళ్ళ కిడ్నీస్ పనిచేస్తూనే ఉన్నాయి. నేను లెఫ్ట్ హ్యాండ్తో రాస్తానండి, లెఫ్ట్ హ్యాండ్ సర్జన్ని. ఈ సర్జరీ చేస్తుంటే చాలా కంఫర్ట్ ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసే అవకాశం ఉంటుంది, ఎదుటి వాళ్లకు ఆ స్పేస్ దొరుకుతుంది. కాబట్టే అత్యంత వేగంగా కంప్లీట్ చేసేటువంటి అవకాశము నాకు కానీ, నా చేతికి కానీ ఆ భగవంతుడు ప్రసాదించాడు. ఇతరులు చేసినటువంటి ఆ ట్రాన్స్ప్లాంట్కి ఉన్న టైంలో ఆల్మోస్ట్ 30% నేను సర్జరీ కంప్లీట్ చేశానని, సర్జరీ అయిపోయినాక నాకు ఆ టైమింగ్ చెప్తారండి. దాన్నే కోల్డ్ ఇస్కిమే టైం అంటారు. అంటే ఒక వ్యక్తి నుంచి కిడ్నీ తీసిన తర్వాత ఇంకొకరిలో పెట్టడానికి ఎంత టైం పట్టింది అనే ఆ కీలకమైన సమయాన్ని ఆల్మోస్ట్ 30% తీసుకెళ్ళగలగడం వల్లనే నా పేషెంట్స్ ఎక్కువ కాలం జీవించారేమో అని నేను భావిస్తున్నాను. సైంటిఫిక్గా కూడా అదే ప్రూవ్ చేస్తుంది. జాతీయ అంతర్జాతీయ సమావేశాల్లో నేను చేసినటువంటి సర్జరీస్ కానీ, వాటి యొక్క మెలకువలు కానీ ప్రజెంట్ చేయడం, అదేవిధంగా ఈ క్రమం లోపల కేవలం పేషెంట్కి సేవలు అందించడమే కాకుండా ఉచిత వైద్య శిబిరాలు కోకొల్లలుగా చేశాం. మాకు 2 హాస్పిటల్స్ ఉన్నాయి, ఒకటి మేదిపట్నంలోను, ఒకటి గచ్చిబౌలిలో. వాటిలో కనీసం 15 రోజులకు ఒకసారి ఒక ఉచిత క్యాంప్ పెడతాం. హాస్పిటల్లో పెట్టడం ఒక వంతు అయితే, మారుమూల గ్రామాలు, దగ్గరలో గ్రామాలకు వెళ్ళి చేయడం ఇంకొక వంతు. లయన్స్ క్లబ్ వాళ్ళు కానీ, లేక జేసీస్ క్లబ్ కానీ, లేక ఎవరు పెట్టినా సరే వాళ్ళలో తప్పకుండా మా సిబ్బందిని కానీ, మేము కానీ వీలైతే వెళ్ళి పాల్గొంటూ ఉంటాం. ఎందుకంటే అది మా సామాజిక బాధ్యత కింద మేము భావిస్తాం. వీటి గుర్తింపుగా విశ్వధర్మ మందిరం అనే ఒక స్వచ్ఛంద సేవా సంస్థ నాకు లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది. ప్రతి సంవత్సరం ఏదో ఒక అవార్డు పొందుకోవడం అనేది పరిపాటిగా మారింది. నాకు వైద్యరత్న అనే అవార్డు 2005లో వచ్చింది, వైద్య శిరోమణి అని చెప్పి 2006లో వచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గుర్తించేటువంటి కొంతమంది విశిష్టమైన వ్యక్తులు ఉంటారు. ప్రతి సంవత్సరం ఒక్కొక్క రంగంలో ఒకళ్ళకి ఉగాది విశిష్ట పురస్కారం ఇస్తారు. అది నాకు ఉమ్మడి రాష్ట్రంలో లభించడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఆ సమయంలో ఏ అవార్డు వస్తుందో మనకు తెలియదు, ఏ అవార్డు కోసం మనం పనిచేయము, కానీ సేవా తత్పరత, నిస్వార్థ సేవ, సామాన్యుడికి అందుబాటులో ఉండడం, మనకు తెలిసిన విజ్ఞానం నలుగురు పంచగలగడం, ఇదే కాకుండా చిన్నప్పటి నుంచి కూడా మనకు తెలిసిన విషయాన్ని ఇతరులకు పంచాలి, మన విజ్ఞానం ప్రజలకు ఉపయోగపడాలి. కేవలం డాక్టర్స్ మధ్యలో ఉంటే అది ఒక క్లోజ్డ్ సర్క్యూట్. కానీ సామాన్య మానవుడికి మనం చేసేటువంటి విషయాల్లో ఉన్న మెలకువలు తెలుపగలిగితే వారు దాన్ని అర్థం చేసుకుంటారు, అపార్థం చేసుకోకుండా ఉంటారు, ఎటువంటి ఘర్షణకు దారితీయదు. అందుకే టీవీ ఛానల్లో అప్పుడప్పుడు ఇంటర్వ్యూ ఇస్తుండే. మొదట్లో 1996లో మొదలుపెట్టిన తర్వాత ఎప్పుడు మాట్లాడినా సరే చూసేవాళ్ళు ఇది చాలా క్లియర్గా చెప్తున్నారు, మాకు అర్థమవుతుంది, ఎంతో సంక్లిష్టమైనటువంటి మీ సబ్జెక్ట్ గురించి అమ్మో ఏం చెప్తారో మాకు ఏమర్థం అవుతుందో, ఏదో టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చదివి వెళ్ళిపోతారేమో అని మేము అనుకున్నాం. కానీ మీరు మాత్రం చాలా చక్కగా విశదీకరించి సామాన్య మానవుడు కూడా
మీరు చేసేటువంటి సంక్లిష్టమైన ఆపరేషన్లు అర్థమయ్యే విధంగా చెప్పగలిగారు అని చాలామంది నాకు చెప్పారు. అందుకేనేమో అప్పటి టీవీ ఛానల్ యజమానులు నన్ను ఇష్టపడి వందలు వేలాది అవకాశాలు ఇచ్చారు. అలా 15-20 సంవత్సరాలు దాటిన తర్వాత నాకు కెమెరా పెట్టేటువంటి కెమెరామెన్ చెప్పాడు, డాక్టర్ గారు మిమ్మల్ని నేను వేల సార్లు చూశాను, మరి ఇన్ని వేల సార్లు చేసిన డాక్టర్లు ఎవరైనా ఉంటారో లేదో ప్రపంచంలో, మరి ఏ సంస్థ అటువంటి రికార్డులు ఇస్తుందో నాకు తెలియదు, కానీ మీరు కనుక్కొని దానికి అప్లై చేయండి, ఏమో మనకి ప్రపంచ రికార్డు వస్తుందేమో అని ఆ వ్యక్తి చెప్పిన ఆ మాటని కొద్దిగా సీరియస్గా తీసుకుని నేను తర్కించి చూశాను. ఆ క్రమంలో లండన్లో ఉన్నటువంటి ఆ సంస్థకు నేను రాయడం జరిగింది. మేము ఆల్మోస్ట్ 10,000 పైన ఎపిసోడ్ చేసినా అప్పుడు వెతికితే ఒక 5,738 ఎపిసోడ్స్ మాకు దొరికినాయి. వాటన్నిటినీ ఒక హార్డ్ డిస్క్లో వేసి పంపించడం జరిగింది. ఆ చూసిన వాళ్ళు, ఈ లాంగ్వేజ్ మనకు తెలియదు, ఇది తెలుగులో మాట్లాడుతున్నారు, ఇది ఎక్కడో లోకల్ లాంగ్వేజ్ ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, అది కూడా ఇండియాలో ఎక్కడో చాలా చిన్న ప్రదేశం దక్షిణ భారతదేశంలో ఉంటుంది, ఒక వ్యక్తి ఇన్నిసార్లు ఎందుకు రాగలిగాడు అనేది కూడా వాళ్ళు విస్తుపోయారు. దానికోసం ఒక స్పెషల్ ట్రాన్స్లేటర్ని ఢిల్లీ నుంచి వారే స్వయంగా అపాయింట్ చేసుకుని చూశారు. ఎందుకు ఇన్నిసార్లు వచ్చాడు, ఇతను చెప్తున్నది ఏంటి, ప్రజలకు ఉపయోగపడుతుందా, ఇతని సబ్జెక్ట్ కానీ, ఇతని భాష కానీ, ఇతని భావం కానీ ప్రజలకు ఎందుకు నచ్చుతుంది అని చూసినప్పుడు ఆ విశ్లేషకుడు లేక ట్రాన్స్లేటర్ రాసింది ఏంటి అంటే, ఇతను చాలా హై క్వాలిఫికేషన్ ఉన్నటువంటి, ఇండియాలో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఒక సూపర్ స్పెషలిస్ట్ సర్జన్. ఆయన తీసుకున్నటువంటి కూడా అన్ని ఆణిముత్యాలే, ప్రజలకు అవసరమైనటువంటి ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ కానీ, సర్జరీస్లో ఉన్నటువంటి డిఫికల్ట్ స్టెప్స్ కానీ, లేక ఎస్టీడీ కానీ, ఎయిడ్స్ నిర్మూలనకు కానీ, కిడ్నీ ఫెయిల్యూర్ రాకుండా తీసుకున్న జాగ్రత్తలు కానీ, ట్రాన్స్ప్లాంట్ అయితే ఆ తర్వాత ఏమి జాగ్రత్త తీసుకోవాలి, ఇవన్నీ చూస్తుంది. ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేమి కారణాలు ఏంటి, వాటిని ఎలా విశ్లేషించాలి, ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి, ఇవన్నీ ఆల్మోస్ట్ ఒక కుటుంబాన్ని కానీ ఒక సమాజాన్ని కానీ అవసరమైనటువంటి అన్ని స్ఫియర్స్ని ఆయన స్పృశిస్తూ ప్రజలను రంజింపజేస్తున్నాడు. కాబట్టి ఈయనకి ఇంతటి అవకాశం వస్తుందని అది విని వాళ్ళు ఎంతో సంతోషించి నాకు లెటర్ రాశారు, మీరు చేసినటువంటి ఈ సేవ అద్భుతం, మీకు వరల్డ్ రికార్డు ఇస్తున్నామని చెప్పి. దాన్ని అప్పట్లో ఉన్నటువంటి సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ ఫర్ అర్బన్ డెవలప్మెంట్ శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల ద్వారా నేను తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా రాతకారకం, నేను జనరల్గా శీర్షికలు రాస్తుంటాను న్యూస్ పేపర్స్కి. ఆంధ్రభూమి అనే ఒక దినపత్రికలో సండే నాడు వచ్చేటువంటి బుక్లెట్లో నాకు ఒక పేజీ అలాట్ చేశారు అప్పటి ఎడిటర్ గారు ఎంవీఆర్ శాస్త్రి గారు. దానిలో ప్రేక్షకులకు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. అది 2002లో మొదలవుతే మాకు తెలియకుండానే 2015 వరకు కొనసాగింది. మాకే ఆశ్చర్యం వేసింది, 13 సంవత్సరాల 9 నెలల వరకు నిరాఘాతంగా వెళుతూనే ఉంది, ప్రజాదరణ పొందుతూనే ఉంది. దాన్ని మళ్ళీ మేము సబ్మిట్ చేశాం, దాన్ని ట్రాన్స్లేట్ చేశారు, చూసి దానికి ఒక వరల్డ్ రికార్డ్ ఇచ్చారు. ఇవే కాకుండా వైద్య రంగంలో చేసినటువంటి అనేక డిఫికల్ట్ సర్జరీస్ వల్ల కూడా నాకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ఎన్ని చేసినా సరే మన సమాజానికి ఉపయోగపడాలి, ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా సరే ఆ విద్య నేర్చుకుని వచ్చి మన వాళ్ళకి సేవ చేయమని చెప్పి మా తండ్రి గారు కానీ, మా తల్లిగారు కానీ, మా కుటుంబ సభ్యులు కానీ పదే అనుకునేవాళ్ళం. అందుకే మేము చెప్పే వాటిలో కొన్ని సామాజిక అంశాలు ఉంటాయి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఈ సురోమని మనుషులుంటే దేశం ఏ గతి బాగుపడున్నాయి. అంటే మనుషులు ఆరోగ్యంగా ఉండాలి, ఏ కష్టం వచ్చినా నష్టం వచ్చినా తట్టుకునే విధంగా ఉండాలి, దానికి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు కానీ లేక అలవాట్లు కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ చెప్తూనే వచ్చాం. ఈ మొత్తం ప్రక్రియలో గత 20 సంవత్సరాలుగా మేము చేస్తున్న సేవలకి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం వారు 3 సార్లు వేరువేరు సార్లు నన్ను పద్మశ్రీ కూడా నామినేట్ చేయడం జరిగింది. ఇన్ని చేసినా సరే మా మనసులో ఒక సమాజ సేవ అనే ఒక దృక్పథంతో మేము వైద్య రంగంలోకి వచ్చాం, దాన్నే కొనసాగిస్తాం. మా బిడ్డలకు కూడా అదే రంగరించి పోస్తున్నాం. ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా సరే సామాన్య మానవుడికి పేదలకు అందుబాటులో ఉండాలని వైద్య రంగంలో మేము చేస్తున్న సేవలను గుర్తించి అనేక సంస్థలు మేము చేస్తున్నటువంటి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో వారు కొలాబరేట్ చేస్తున్నారు, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ చేసిన మొత్తం లోపల కూడా ఇంతకంటే విస్తృతమైనటువంటి ఏమైనా రంగాలు ఉన్నాయా అనే తర్కించి చూస్తూ, ఎస్, దీనికంటే
రాజకీయ రంగం అని ఒకటి ఉంది. అది కేవలం వైద్య సమస్యలే కాదు, సమాజానికి పట్టినటువంటి అనేక రుగ్మతల్ని దూరం చేయడానికి అవకాశం ఇస్తుంది. పేద ప్రజల్ని వారి యొక్క జీవితాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి ఒక ఏకైక రంగం అని భావించి దాని పట్ల కూడా ఆకర్షితులు కావడం జరిగింది. ఎన్ని రంగాలు వెళ్ళినా సరే మనకు పట్టెడు అన్నం పెట్టి ప్రజల్లో గుర్తించినటువంటి ఈ వైద్య రంగం అత్యున్నతమైన రంగం, అత్యంత గౌరవప్రదమైన రంగం. కాబట్టే దానిలో కొనసాగుతూనే ప్రజాసేవకి అవకాశం ఇచ్చేటువంటి ఏ రంగానైనా సరే తప్పకుండా అవలంబిస్తూ సామాన్య మానవుడికి చేరువవుతూ ప్రజలకు అనేక సామాజిక మాధ్యమాల ద్వారా వారు తీసుకోవాల్సినటువంటి అనేక ప్రికాషన్స్ మేము తెలియజేస్తూనే ఉన్నాం. వీటికి మాకు సహకారం ఇచ్చినటువంటి అనేక రకాల ఫార్మస్యూటికల్ కంపెనీస్ కానీ, టీవీ ఛానల్స్ కానీ, న్యూస్ పేపర్ ఏజెన్సీస్ కానీ, ప్రజలు కానీ, లేక మా అభిమానులు కానీ, లేక మమ్మల్ని కానీ పెంచినటువంటి మా తల్లిదండ్రులు కానీ సదా రుణపడి ఉంటాం. ఈ సందర్భంలో ఫాదర్స్ డే, తండ్రి అంటే ఎవరికైనా సరే ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ మొట్టమొదటి స్నేహితుడు. అతను ఒక రక్షక భటుడు, అతను ఒక శ్రేయోభిలాషి, వారి యొక్క అభివృద్ధికి తప్పించేవాడు, ఎంత సంపాదించినా సరే వాళ్ళ మధ్యలో పంచేవాడు, ఎక్కడా దాచుకునేవాడు, గుర్తింపు లేకపోయినా సరే తప్పకుండా తన బిడ్డలు బాగుండాలని కోరుకునేవాడు, ముదిమి వయసులో వాళ్ళు నిర్లక్ష్యం చేసినా సరే నా బిడ్డలే కదా అని క్షమించేవాడు. అంతటి ఔన్నత్యం, అంతటి ఔదార్యం ఏ మనిషికి ఉంటుంది? ఏ వ్యక్తి అయినా సరే బిడ్డలు కావాలని కోరుకుంటాడు, ఎంతో కష్టపడి ఇష్టంగా పెంచుతాడు. కానీ వారి యొక్క భవిష్యత్తును మాత్రం అతను రాయలేడు. భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడానికి అవసరమైనటువంటి లక్షణాలను అతనిలో రంగరించిపోయగలడు. అది చేస్తాడు ఏ తండ్రి అయినా. నాకున్న తండ్రి, నా తండ్రి ప్రపంచంలోనే అత్యంత గొప్ప తండ్రి నేను భావిస్తాను. ఎందుకంటే ఆయన వచ్చినటువంటి పేదరికం చూస్తుంటే భయం వేస్తుంది. కానీ మాకెన్నడూ కూడా ఏ లోటు రానియకుండా తను పస్తులున్నా సరే మాకు ప్రమాణమే పెట్టాలని పరితపించాడు. తను చదువుకోని సమయంలో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు లేకుండా మాకు చూశాడు. మేమెంత ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ ఎదిగినా సరే సామాన్య మానవుడికి తోడ్పడమని చెప్పి అనేకసార్లు ప్రాధేయపడ్డాడు. చివరి వరకు కూడా మీరు ఏ దేశం వెళ్ళినా సరే, ఎక్కడికి వెళ్ళినా సరే నా దేశంకే రావాలి, భారతదేశానికి సేవ చేయాలి, ఆ సేవ చేయడం కోసమే నేను కన్నాను, ఆ సేవ చేయడం కోసం మిమ్మల్ని పెంచాను, అందుకే మిమ్మల్ని వైద్య విద్య పట్ల ఆసక్తి పెంచాను, మీరు కష్టపడి పనిచేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపించాను. మీరు ఎన్ని డిగ్రీస్ చేసినా సరే అది మీకు గర్వకారణం కాదు, ఈ సమాజానికి గర్వకారణం, మన రాష్ట్రానికి గర్వకారణం, మన దేశానికి గర్వకారణం. ప్రపంచవ్యాప్తంగా పేరు పొందినటువంటి ఈ కమ్మెల శ్రీధర్ అనే వ్యక్తి ఎవరు మాట్లాడినా సరే ఎస్ ఇతను ఒక గొప్ప వ్యక్తి, ఒక మంచి వ్యక్తి, ఒక హెల్ప్ఫుల్ పర్సన్ అని అన్నప్పుడే మనం చేసిన ఈ శ్రమకు ఒక పరమార్థం ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను. నేను స్విట్జర్లాండ్కి ఒక కాన్ఫరెన్స్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆ తీసుకెళ్ళిన వాళ్ళు ఏజెంట్స్ ఒక ఇండియన్ రెస్టారెంట్కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళినప్పుడు మేము భోజనం చేస్తుంటే ఒక వ్యక్తి అక్కడి నుంచి వచ్చి ఆర్ యూ డాక్టర్ కమ్మెల శ్రీధర్ అని అడిగాడు. అవును నేను ఎస్ ఐఎమ్ డాక్టర్ కమ్మెల శ్రీధర్ అని చెప్పాను. ఐ నో యువర్ ఇంగ్లీష్, ఐ నో యువర్ సబ్జెక్ట్, ఐ లైక్ యూ ద వే యూ ప్రజెంట్ బికాస్ ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇట్ ఈస్ థాట్ ప్రొవోకింగ్, ఇట్ ఈస్ యూస్ఫుల్ టు సొసైటీ. అడిగాను మీరు ఎక్కడి నుంచి వచ్చాను? ఐఎమ్ ఎ నేటివ్ Switzerland local person, but my friend is a Indian. He used to tell about you repeatedly. Hence, I also watched you. Yes, your services are excellent, and you please continue that. Whatever busy schedule you have, you must talk to people, you must educate them, you must entertain them through your subject, and the way you speak, the way you talk, the way you explain, the way you show the visual, it touches the heart. It actually arrests the person in that thought only. Nobody changes a channel when you are talking, basically because they are afraid that something useful might be missed in between. That's the way you have developed your tongue, your expression, your subject, and your credibility. And Dr. Sridhar, yes, I know you got a world record, and that world record is not given just like that. There is a lot of hard work, lot of determination and commitment to society and humanity. I always wish you well. అది చూసినప్పుడు నా కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా సరే నన్ను గుర్తుపట్టి, అమెరికాలో కానీ లండన్లో కానీ వెళ్ళినప్పుడు గుర్తుపట్టేటువంటి అక్కడ వాళ్ళు దాని అర్థం ఏంటి అంటే ఒక వ్యక్తి మంచి పని చేస్తే ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం సాధ్యము, సంభవము. అది నా జీవితంలో జరిగిందని చెప్పడానికి నేను గర్విస్తున్నాను. అందుకే నా బిడ్డలు కూడా నేను ఎల్లప్పుడూ చెప్తుంటాను, మనము ఎంత డబ్బు సంపాదించామని ముఖ్యం కాదు, ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళామనేది ముఖ్యం కాదు, ఎంతమందికి సాయం చేశాం
అదే ముఖ్యం. ఎందుకంటే పోయేటప్పుడు ఎవరు ఏ ఒక్క రూపాయిని తీసుకెళ్ళలేరు. ప్రపంచాన్ని జయించినటువంటి అలెగ్జాండర్ చక్రవర్తి చనిపోయేటప్పుడు లేక చనిపోయే ముందు తన ఒక అనుచరులకు చెప్పాడు, నేను చనిపోయినప్పుడు నా శవపేటికకు 2 రంధ్రాలు పెట్టి నా 2 చేతులు అందులో బయట కనపడే విధంగా ఉంచి ఊరేగించమని. ఎందుకు అని అంటే ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండరే ఉట్టి చేతులతో పోవాల్సి వచ్చింది, ఎందుకురా ఆరాట పడతారు, ఏదో ఎత్తుకుపోతామని చెప్పి ఆ గొప్ప నీతిని పాటిస్తూ దాన్ని అవలంబిస్తూ దాని ఔదార్యాన్ని ప్రజలకు చెప్తూ నా కుటుంబ సభ్యులు కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ అదే ఒక ఆశయంతో ఆకాంక్షతో పనిచేస్తున్నాం. ప్రజాసేవే మానవ సేవే మాధవ సేవ అంటారు, అంతకు మించిన సేవ లేదు. ఏ రంగంలో ఉన్నా సరే నా ప్రజలకు, నన్ను నమ్మిన వాళ్లకు, నాకు ఉపయోగపడ్డ వాళ్లకు నేను ఎలా సేవ చేయగలను అని ఆలోచిస్తాను తప్పితే వేరే ఒక ఆలోచన ఉండదు. అందుకేనేమో ప్రజలు మమ్మల్ని గుర్తించారు, ప్రశంసించారు, ఆశీర్వదించారు. చక్కగా ఉన్నంతకాలం మాకు సేవ చేయమని చెప్పి అనుమతిస్తున్నారు. అదే మా జీవితం చేరినటువంటి ఒక గొప్ప అద్భుతంగా భావిస్తాను. ఫాదర్స్ డే నాడు నాకు జన్మనిచ్చిన శ్రీ కమ్మెల వెంకటేశ్వర్లు గారు వారి యొక్క ఆశయాలు, ఆదర్శాలు, ఆకాంక్షలు అన్నీ నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తాం. ఆయన ఇచ్చినటువంటి ఆ ఉన్నతమైన విలువలు కానీ లేక ఆయన ఇచ్చినటువంటి ఆ ఆర్థిక విద్యని కానీ వమ్ము చేయకుండా, దుర్వినియోగం చేయకుండా ఆజన్మాంతం తల్లిదండ్రులను గుర్తుంచుకుని వారు చెప్పినటువంటి ఆ మంచి మాటల్ని సమాజంలో కానీ నా భావి తరాల్లో కానీ వ్యాపింపజేస్తూ అదే మేము ఈ సమాజానికి ఇచ్చేటువంటి గొప్ప బహుమతిగా అనుకుంటాను. ఎందుకంటే పోయేటప్పుడు నా తండ్రి గారు ఒకటి అన్నారు, ఈ కమ్మెల అనే కుటుంబంలో చాలా పేద కుటుంబం వచ్చిన నువ్వు ప్రపంచవ్యాప్తంగా పేరు పొందాలి, ప్రపంచంలో ఎవరికైనా సరే సహాయం చేసేటువంటి స్థాయికి నువ్వు ఎదగాలి. ఆ మంచి మాటతోనే మన కుటుంబం ఉండాలి తప్పితే ఎప్పుడు కూడా వేరే దిశగా పనిచేయరాదు. అది ఆలోచించుకుంటూ దాన్ని మననం చేసుకుంటూ అంతర్వాదం చేసుకుంటూ నా యొక్క భవిష్యత్ కార్యాచరణ కానీ యొక్క కెరీర్ని కానీ ప్లాన్ చేసుకుంటాను. నన్ను ఈ స్థాయికి తెచ్చినటువంటి నా అభిమానులకు కానీ, నా పేషెంట్స్ కానీ, నా గురువులకు కానీ, నా తోటి వాళ్ళకి కానీ, నా ఈ స్థాయి రావడానికి ఉపయోగపడినటువంటి ప్రతి ఒక్కరు కూడా మనసారా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా తండ్రి గారు శ్రీ కమ్మెల వెంకటేశ్వర గారికి నేను పాదాభివందనం చేస్తున్నాను. జై హింద్.